LDR 1, LDR 2, LCD, ఆర్డినో, LED అంటే స్ట్రీట్ లైట్ అన్నమాట. ఇక్కడ రెండు LDR వాడతాం. దేనికి? ఒకటి సన్లైట్ ఉందా లేదా చెక్ చేయడానికి, రెండోది స్ట్రీట్ లైట్ ఆన్ అయిందా లేదా చెక్ చేయడానికి. స్ట్రీట్ లైట్ ఆన్ అయిందా లేదా ఎప్పుడు చెక్ చేయాలి? నైట్ టైం మాత్రమే చెక్ చేయాలి. అంటే సన్ లేనప్పుడు స్ట్రీట్ లైట్ ఆన్ అవ్వాలి. ఇది ఆన్ అయిందా లేదని దేంతో చెక్ చేస్తాం? దీంతో చెక్ చేస్తాం. అంటే నైట్ టైము స్ట్రీట్ లైట్ ఆన్ అవ్వకపోతే ఫాల్ట్ అక్కర్ ఆటోమేటిక్గా మనకి SMS పంపిస్తుంది. నైట్ టైం స్ట్రీట్ లైట్ ఆన్ అయితే కనుక నో ప్రాబ్లం. ఓకే, అది దేంతో డిపెండ్ అయి ఉంటుంది? సెన్సార్ యాక్టివేట్ అయిందా డియాక్టివేట్ అయిందా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ పిన్ దేనికి ఇచ్చామని క్లియర్గా కోడ్లో ఉంటుంది. మళ్ళీ మీకు చెప్తా. ఈ LDR పిన్ దేనికి ఇచ్చాను? 7th పిన్కి ఇచ్చుకున్నాను. ఈ LDR పిన్ ఫాల్ట్ ఉంది కదా, దాన్నేమో 6th పిన్కి ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ GSMలో రిసీవింగ్, ఇందులో ట్రాన్స్మిటింగ్. అంటే దీని నుంచి డేటా వచ్చి SMS పంపిస్తారు కాబట్టి ఇందులో ట్రాన్స్మిటింగ్, GSMలో రిసీవింగ్ ఇచ్చాను. నెక్స్ట్ దీన్నేమో A0 పిన్కి కనెక్ట్ చేసుకుంటాం. మిగతావన్నీ పవర్ సప్లై. ఓకేనా? ఇది ఓవరాల్గా అర్థమైంది కదా. ఒక ప్లాంక్ మీద ఫిక్స్ చేసేస్తా క్లియర్గా. సిమ్ కార్డ్ తీసేది కూడా ముందు బ్యాక్ లాగాలి, లాక్ ఓపెన్ చేసి సిమ్ రిమూవ్ చేసి మళ్ళీ లాక్ అనేది పెట్టేయాలి. సప్లై ఉండగా మీరు సిమ్ కార్డ్ ఆన్ అని తీసి పెట్టారనుకోండి, సిమ్ కార్డ్ పోతుంది. మాడ్యూల్కి ఏమీ కాదు, సిమ్ కార్డ్ పోయే ఛాన్సెస్ 99.99% ఉంటాయి. 100%. సో సప్లై ఉండగా మీరు ఎటువంటి పనులు అనేది చెయ్యకూడదు. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? రైట్, ప్లాంట్ మీద ఫిక్స్ చేసి ఇస్తాను మీకు క్లియర్గా. సార్ ఒకసారి అవుట్పుట్ ఫోటో తీసుకు. ఇప్పుడు దాకా ఏం చేసావు? అయిపోయింది కదా సార్. ఒకసారి ఇది ఆన్ చేస్తే తీసుకో. ఇంకా రకాల అది పెట్టిన లేకపోతే నీకు SMS సెండింగ్ అని పడుతుంది కదా, ఫోటో తీసుకో. ఉన్నంతసేపు ఏమో తీసుకోవడం మానేసి ఆపిన తర్వాత తీసుకుంటారంటే తీసుకున్నావా మొత్తం అన్ని ఫొటోస్? అలా రాదు, రావట్లేదు. నీట్గా మీకు కిట్ ఇస్తా కదా, అప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని లైట్ వేసుకొని నీట్గా తీసుకున్నాం. ఆ ప్లాంట్ తీసుకుని అందులో సార్ ఆన్ అయ్యింది. ఆన్ రీసెట్ కోడ్ అప్ అవుతుంది. అదే నెంబర్ కనిపించలేదు కదా, దానికోసం. డైరెక్ట్ ముందే దాంట్లో